ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ నేను మా ఇంటి వినాయక చవితిని మేము ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నాము అన్న దాని గురించి అయితే మీతో షేర్ చేసుకుంటా. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ముందు రోజు ఏం ఏర్పాట్లు చేసుకోవాలి అని అన్నది చెప్పాను కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేనైతే కనుక అవే ఫాలో అయిపోతాను అనమాట. అలా చేసుకుంటేనే మనం సింగిల్గా ఉన్నప్పుడు ఏ హెల్ప్ ఉండదు కాబట్టి కొంచెం ఫ్రీగా అయితే కనుక పని చేసుకోగలుగుతాం. అందులోనూ ఈసారి వినాయక చవితికి 11 తర్వాత ముహూర్తం వచ్చింది కాబట్టి హ్యాపీగా హడావిడి లేకుండా నేను రోజు లేచేదానికన్నా కూడా ఇంకా లేట్గానే లేచా. అందులోనూ ఫుల్ వర్షం అయితే ఉంది. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం ఏమైనా చెయ్యాలన్నా కూడా చేయలేమన్నమాట. అలాగే నేను ఇంట్లో చేసే ప్రతి పూజకు కూడా మా ఆయన ఇంకా మా అబ్బాయిని అయితే కనుక పార్టిసిపేట్ చేపిస్తా. అది నాకు ఒక రకమైన ఆనందం అనమాట. ఇప్పుడు వంటల దగ్గరికి వచ్చేటప్పటికి నేను చేసేసుకుంటా. వాళ్ళకన్నా ఖచ్చితంగా ఒక 2 to 3 అవర్స్ నేను ముందే లేగుస్తా. వాళ్ళేం హడావిడి అయితే కనుక చేయను అనమాట. ముందే లేచి వంటల సెషన్ ఏదైతే ఉందో అవన్నీ నేను చూసేసుకున్న తర్వాత పూజ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం కావాలి అన్నాయి మాత్రమే మా ఆయనతో అయితే కనుక చేపించుకుంటాను అనమాట. ఇప్పుడు వినాయక చవితిని ఎగ్జాంపుల్గా తీసుకోండి. పాలి కట్టాలి కాబట్టి పాలికి కావాల్సిన పాలికి పసుబొట్లు పెట్టేయడం ఇలాంటివన్నిటిని అయితే కనుక నేను చేసేస్తాను. రిమైనింగ్ ఇప్పుడు పాలి కట్టాలి కాబట్టి తనతో అయితే కనుక పాలి కట్టిస్తాను అనమాట. ఎందుకు అది కూడా చేపిస్తున్నాను అని అంటే, ఇప్పుడు మా ఆయన పాలి కట్టడం చూస్తే రేపొద్దున నా కొడుకు పెద్ద అయ్యేటప్పటికి వాడు కడతాడు, రేపొద్దున వాళ్ళ ఆవిడికి హెల్ప్ చేయాలి అన్నది వస్తుంది అనమాట. మనం చిన్నప్పటి నుంచి ఏవైతే అలవాటు చేయించుకుంటా ఉంటామో అవి ఫ్యూచర్లో వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా కూడా మ్యాక్సిమం ప్రతి దాంట్లో మేము పార్టిసిపేట్ చేపిస్తూనే ఉంటామన్నమాట. మా బుడ్డోడు పక్కన కూర్చొని ఉంటే ఇంకా మా ఆయన నేను అయితే కనుక పూజ చేసుకుంటున్నాం. మెయిన్ దేవుడి మందిరంలో నేను పూజ చేసేస్తాను. పక్కన ఇప్పుడు మనం వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ ఎక్కడైతే పక్కన సపరేట్గా మనం పెట్టుకొని పూజ చేసుకుంటామో ఆ పూజలన్నిటికి ఏంటంటే మెయిన్ దీపం ఇక్కడ నేను పెట్టుకున్నాక మిగిలిన దీపం ఏంటంటే కనుక మా ఆయన పెడతారు. మనకి టైమింగ్ అనేది బాగా ఉంది కాబట్టి నేను చక్కగా మంచిగా అయితే కనుక రెడీ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత నేను కూర్చొని మొత్తం దేవుడి ఫోటోలకి అన్నీ సెట్ చేసేసా. ఈ ఇయర్ ఇంకా స్పెషల్గా నాకు ఏంటంటే నేను ఏ గులాబీ పువ్వులు కొన్నాయి యూజ్ చేయలేదు, అలాగే చామంతి పువ్వులు అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా చక్కగా నాకు కరివేరు పువ్వులు చాలా దొరికినాయి. అవి కూడా వినాయక చవితి ముందు రోజు కాదు, ఒక 3 days ముందు అయితే కనుక దొరికినాయి అనమాట. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వినాయక చవితి అయిపోయినాక కూడా ఇంకా నాకు అవైతే వస్తున్నాయి అనమాట. అన్ని కరివేరు పువ్వులతోనే నేను పూజ చేసుకున్నా. నా దగ్గర నేను మీషో నుంచి తీసుకున్న పువ్వుల దండలు ఉంటే వాటిని ఓన్లీ డెకరేషన్ పర్పస్కి అయితే కనుక యూజ్ చేశాను అనమాట. ఫస్ట్ నేను దేవుడి మందిరంలో దీపం పెట్టేసుకున్న తర్వాత దీపం ధూపం అన్నీ చూపించినాక మా ఆయన అయితే కనుక పక్కన దేవుడిని మేము ఎక్కడైతే ప్రతిష్ఠించుకున్నామో అక్కడ చేస్తున్నారు అనమాట. అలాగే మా ఆయన ప్రతి పండక్కి కూడా పంచైతే కనుక కట్టుకుంటున్నాను. నాకు భలే అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా, తనైతే కనుక కట్టుకుంటాడు చక్కగా. మాకు ఏ పూజకైనా కూడా ఈ దేవుడి బల్లనైతే కనుక మేము యూజ్ చేస్తామన్నమాట. దేవుడి మందిరం పక్కన పెట్టి నేను వాటికి అన్నిటికీ ఏం డెకరేషన్లు అవి చేయాలో పసుపు కుంకుమ అవన్నీ పెట్టి చేసుకుంటా. అలాగే మట్టి గణపతిని తెచ్చుకొని ఆ గణపతికి ప్రతిష్ఠించే ముందు కింద ప్లేట్ పెట్టుకొని 3 గుప్పులు బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దాని మీద గణపతిని జై బోలో గణేష్ మహారాజ్కి అన్నట్టయితే కనుక గణపతిని ప్రతిష్ఠించుకున్నా. మనం మట్టి గణపతిని పూజించుకున్నా కూడా పసుపు గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతి దగ్గర ఫస్ట్ 2 దీపాలు పెట్టుకొని ఆయనకి దీపం ధూపం నైవేద్యం అన్నీ అయితే కనుక చూపించేసాం. తర్వాత మెయిన్ గణపతికి దగ్గరికి అయితే కనుక వచ్చి తర్వాత పూజ చేసుకుంటున్నాం అనమాట. అలాగే ప్రసాదాల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఇయర్ నేను చేసిన ప్రసాదాలు శనగలు, చలివిడి, వడపప్పు, పానకం మస్టర్డ్ షుడ్గా ఉండాలి కాబట్టి అవి, అలాగే వినాయకుడికి మన పసుపు గణపతికి కొంచెం బెల్లాన్ని అయితే కనుక సమర్పించాను అనమాట. అలాగే పాల తాలికలు చేసుకున్నాము, ఉండ్రాళ్ళు, ఇంతే. మేము ఏ పూజకైనా కూడా మ్యాండేటరీగా పులిహోర అయితే కనుక ప్రతి పూజకి ఉంటుంది. ఈసారి 5 days పెట్టుకుంటున్నాను కదా, 5 daysలో మిగతా డేస్లో నాకు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నానో అవి మిగతా డేస్లో చేయొచ్చు అన్న ఉద్దేశంతో. ఎందుకంటే మేము ఉన్నది ముగ్గురం, బయటికి వెళ్ళి ఎవరికైనా ఇద్దామన్నా ఆ రోజు ఫుల్ వర్షం అయితే కనుక ఉందన్నమాట. మధ్యాహ్నం 2:30-3 వరకు కూడా వర్షం ఉంది. ఇంకా ఆ ఉద్దేశంతో సరిపడినన్ని మాత్రమే చేసుకున్నాం. మాకు దేవుడికి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అలాగే నైట్ డిన్నర్ కూడా సేమ్ అవే అయితే కనుక మేము తినేసాము. నెక్స్ట్ డేకి కూడా ఉన్నాయన్నమాట. ఇవి అందరి ఇళ్ళలో జరిగాయి. ఇప్పుడు నేనేమి స్పెషల్గా చెప్పేది అయితే కాదు. అలాగే ఇంకా మా ఆయన వినాయకుడి దగ్గర కూడా దీపం పెట్టేసిన తర్వాత ఇంకా బుక్ అయితే కనుక చదువుతున్నాము.
ఇంతవరకు బుక్‌కి ఇప్పుడు ఉన్న బుక్‌కి మీలో ఎవరైనా డిఫరెన్స్ అనేది కనిపెట్టారా? ఇంతవరకు బుక్కు మనకి ఇంకా అంటే సరళం చేశారు. మనకి చాలా చదవడానికి ఈజీ చేశారు. అది ఓకే. కానీ ఇదేంటంటే ఇంతవరకు కథ ఇంకా ఉండేది. అంటే మనం అప్పుడు చదివాం, ఇప్పుడు చదివాం కాబట్టి తెలుస్తది. ఇప్పుడే ప్రెజెంట్ జనరేషన్‌లో ఎవరైనా స్టార్ట్ చేసి గానీ, లేదంటే ఇప్పుడే ఎవరైనా ఇలాగ వినాయక చవితి పూజ చేసుకునే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఇది కొంచెం అర్థం కాదనమాట. ఒకప్పుడు మన చిన్నప్పుడు తర్వాత మనకి కాలేజ్ ఏజ్‌లో అప్పుడు చదివిన బుక్‌కి ఇప్పటికి అంత డిఫరెన్స్ వచ్చింది. ఎప్పుడైనా పాత బుక్ ఎప్పుడైనా దొరికితే ఖచ్చితంగా తీసుకోండి. లేదంటే గనక జిరాక్స్‌తో లామినేషన్ తీయించుకొని పెట్టుకోండి. ఆ స్టోరీ అయితే గనక బావుంటదనమాట. అలాగనేది నా ఫీలింగ్. అలాగే దేవుడికి కావాల్సిన పళ్ళు అవన్నీ చేశా. అలాగే ఇంట్లో లడ్డూని చేశా. నేను లాస్ట్ ఇయర్ కూడా నేను లడ్డూని చేశాను. అలాగే ఈ ఇయర్ కూడా లడ్డూని చేసి పెట్టాననమాట. అంతే కొన్ని చదివిన తర్వాత నాకొక డౌట్ వచ్చింది. అంటే డౌట్ అంటే ఇది నా దగ్గర ఎప్పుడో డిస్కషన్ కూడా మా ఫ్రెండ్స్ డిస్కస్ చేశారు. అలాగే నాకు కూడా అనిపించింది. చాలామంది సొంత ఇంట్లో ఉన్న వాళ్ళే పూజలు చేసుకోవాలి. అద్దింట్లో ఉన్నప్పుడు పూజ చేసుకుంటే ఏంటంటే దేవుడికి వెళ్ళిపోతుంది ఆ పూజ. ఓన్ హౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూజ విషయం అంతా కనుక వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారనమాట. అలా అయితే సొంత ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇంకా పూజలు చేసుకోకూడదు కదా. ఒకవేళ బాగా నాలెడ్జబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక కొంచెం దీనికి నాకు ఆన్సర్ ఇవ్వండి. ఓన్లీ సొంత ఇంట్లోనే ఉన్న వాళ్ళే చేసుకోవాలంటే అద్దిల్లులు అనేవి బోల్డు మంది ఉన్నాయి. సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ కోసం అద్దింట్లో ఉండి తాపత్రయపడి కష్టపడి సొంత ఇల్లు కొనుక్కున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అదొక రకమైన పీపుల్ అయితే ఇంకొక నెక్స్ట్ రకం పీపుల్ ఏంటంటే ఇప్పుడు అమ్మ నాన్న ఒక దగ్గర ఉంటారు. చదువు నిమిత్తమో ఉద్యోగం నిమిత్తమో వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ఉంటాం. అక్కడ రెంట్ హౌసెస్లోనే ఉంటాం. ఇప్పుడు యూఎస్ యూకే ఇలాంటివి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఫస్ట్ రెంట్ హౌస్లోనే ఉండి అన్నీ అయిన తర్వాత మనం అప్పుడు ఓన్ హౌస్ కొనుక్కుంటాం కదా. మీరు వినాయక చవితి బుక్ చదివినప్పుడు నాకు పర్టికులర్గా ఈ ఐడియా వచ్చిందనమాట. మనకి స్వగృహమా లేదంటే కనుక అద్దె గృహమా అన్నది అక్కడ మెన్షన్ చేసి పెట్టారు. స్వగృహం అయితే స్వగృహం అనుకోమని చెప్పి. ఇది ఎంతేగాని అద్దింట్లో ఉన్నప్పుడు పూజ చేస్తే వాళ్ళకే వెళ్ళిపోతుంది అంటే ఇంకా అద్దింట్లో ఉన్నవారు ఇంకే పూజలు చేయకుండా ఉంటే ఎలాగవుతుంది? కొన్ని అంటే కష్టపడకుండా ఓన్లీ పూజల రూపంలోనే అని నేను అనట్లేదు, చెప్తున్నాను అనమాట. అలాగే నాకు డౌట్ వచ్చిన దగ్గర నాకు నోరు తిరగలేని అంటే మ్యాక్సిమం తిరుగుతాయి. తిరగలేని దగ్గర చూపిస్తే మా ఆయన అయితే కనుక చదువుతున్నాడు అనమాట. ఈ ఇయర్ ఇద్దరం కలిసి బుక్ చదువుకున్నాం. ఎందుకంటే స్వామిమాల్లో మనకి గణపతి అష్టోత్తరాలు గణపతికి సంబంధించినవన్నీ చదవాలి. తర్వాత మనకి కుమారస్వామికి చదువుతాం కదా. ఇందులో తనకేంటంటే అవి నోటెడ్ అయిపోయి ఉన్నాయి. ఆ 41 days చేస్తూ ఉంటారు కదా, అందు గురించి అని చెప్పి అవి ఇంకా తను నేను చదివేస్తానులే నువ్వు పూజ చేయని చెప్పి ఇద్దరం అయితే కనుక ఇలా పార్టిసిపేట్ చేస్తున్నాం. మధ్యలో మా బుడ్డోడు వస్తాడు. మా బుడ్డోడికి ఉన్న డౌట్స్ అన్నీ యాడ్ అడుగుతాడు అనమాట. అలాగే దేవుడి దగ్గర బుక్స్ ఏవైతే పెట్టుకోవాలో ఇవన్నీ పెట్టుకున్నాం. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే అందరూ కలిసి పార్టిసిపేట్ చేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి పార్టిసిపేట్ అయితే కనుక ఏ పూజలోనైనా చేయండి. ఎందుకంటే ఇంట్లో అందరూ కూర్చొని దండం పెట్టుకుంటే ఆ అందం వేరు. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళే చేస్తున్నారు కదా పూజ, ఆడవాళ్ళకి సంబంధించింది, బయట నుంచి మనం ఈ తెచ్చిపెడితే సరిపోతుంది అన్నదైతే కనుక ఎవ్వరూ అనుకోవద్దు. ఇప్పుడు పూజ ముందు రోజు 2 రోజుల నుంచి ఇల్లు కడగాల లేదంటే కనుక గుమ్మాలకు బొట్లెట్టాలా అవి చెయ్యాలా ఇవి చెయ్యాలన్న ఆలోచన ఎంత ఉంటుందో పూజ అయిపోయిన తర్వాత కూడా మనకి సెకండ్ డే కూడా సేమ్ అంతే పని ఉంటుంది అనమాట. మొత్తం ఈ పీఠం తీయడం ఇవన్నీ క్లీన్ చేయడం అంత పెద్ద టాస్క్ మీకే తెలుస్తుంది. నేనేం చెప్పవసరం లేదు. ఇప్పుడు మామిడి ఆకులు ఈ ఆకులు తెస్తాం, మనం గుమ్మాలకు కడతాం, మళ్ళీ ఎక్కడ వదిలేస్తారనమాట. అలాంటివి ఏం చెయ్యొద్దు. అలాంటివి చేస్తే వెనకాల ఉన్న ఎవరో వచ్చి క్లీన్ చేయాలి. లేదంటే కనుక ఇంట్లో వైఫ్ ఉంటే వైఫే క్లీన్ చేయాలి. కాబట్టి అయిపోయిన దగ్గర అయిపోయినట్టు మీరు ఏంటంటే క్లీన్ చేసేసుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా మీరు పూజ చేసుకోవడానికి ఉంటుంది. మా ఆయన అలా చదువుతూ ఉంటే కొన్ని స్టోరీ ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కాబట్టి దాని మీద మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఆ నాలెడ్జ్ ఉండి ఇంకా అలాగలాగా ఒకవేళ అక్కడ బుక్లో ఆ కథ లేకపోయినా మనం అప్పుడు చిన్నప్పుడు ఇలా చదివాం కదా ఇది తక్కువైంది కదా అన్నట్టయితే మా ఇద్దరిలో మేమే అనుకున్నాం. అలాగే వినాయకుడి దగ్గరికి వచ్చేటప్పటికి యాలకుల మాల, కరివేరు పూల దండ, అలాగే వస్త్రం,
యజ్ఞోపవీతం, అలాగే ఉండ్రాళ్ళ దండ అయితే కనుక వేసుకున్న. గరిక కూడా కొంచెం ఎక్కువ అమౌంట్లోనే నాకు గరిక దొరికింది. గరికని కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ చేసాం. చాలా ప్రశాంతంగా అయితే కనుక పూజ అయ్యిందనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత నార్మల్గా చిన్న చిన్న సాంబ్రాణి ధూపాలు ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి వెలిగించి లాస్ట్లో అయితే కనుక ధూపాలను ఇచ్చుకున్నాము. ఈ ఇయర్ మా వినాయక చవితి పూజ అయితే కనుక ఇలా జరిగిందనమాట. కానీ బయట వర్షం రావడంతో మేము ఈవినింగ్ వెళ్ళేటప్పటికి పత్తిర్లు, అలాగే వినాయకుడి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలాగ చిందరవందరగా పడి ఉన్నాయి. వర్షం అందరికీ ఒకే విధంగా ఉండదు అని అంటారు కదా, అది నాకు లైవ్లో కళ్ళకు కట్టినట్టయితే కనుక చూపించిందనమాట. అంటే మట్టి విగ్రహాలు పడేసే ఉన్నాయి, అరటి గెలలు కోసుకొని వస్తారు కదా గెలలు, అలాగే అరటి మొక్కలు, ఇవన్నీ ఎక్కడికక్కడ పడేసి ఉన్నాయి. అదే వర్షం లేకపోతే చాలామంది వస్తారు. కొంతమంది ఏంటంటే వర్షానికి వెళ్ళి బద్దకించి కొంతమంది బయటికి రారు కదా, అలాగా అన్ని రకరకాలుగా అయితే గనక ఉన్నాయన్నమాట. ఈ ఇయర్ అదే రోజు వర్షం రావడం వల్ల ఇంత ఇబ్బంది అయ్యింది. ఏదేమైనా అందరూ నిమజ్జనానికి వెళ్ళినప్పుడు మనం చాలా కోలాహలంగా వెళ్తాం కదా, నిమజ్జనానికి వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా మనం ఏవైతే రూల్స్ పాటించాలో అవి రూల్స్ పాటించండి, జాగ్రత్తలు చెప్పండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ తీసుకొని వెళ్తే కొంచెం సేపు హస్బెండ్ చూసుకుంటే కొంచెం సేపు వైఫ్ చూసుకోండి. ఇది మాత్రం పక్కా. మనకి మన వినాయకుడే కాకుండా బయట ఉన్న వినాయకులు అన్నిటికి కూడా అందరూ ఒకటేనని చెప్పి చక్కగా స్వామికి అయితే కనుక చక్కగా నమస్కారం పెట్టించండి. ఈ ఇయర్ మేము కోరుకున్న విషెస్ అన్నీ మంచిగా జరగాలి. అలాగే నన్ను ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరి విషెస్ కూడా మంచిగా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. లాస్ట్లో ప్రార్థన ఉంటుంది కదా, అదే మనకి హారతి ఇచ్చాక పాట ఉంటుంది కదా, ఆ హారతి పాట కూడా ఈ సంవత్సరం మా ఆయన అయితే కనుక పాడాడు అనమాట. చాలా ఆనందంగా అయితే కనుక అనిపించింది. చిన్నప్పటి నుంచి బుక్ చదువుతూ వచ్చాము, ఇప్పుడు మనం చదువుతున్నాము. తర్వాత మళ్ళీ మన పిల్లలకైతే కనుక ఈ అలవాటు ఏదైతే ఉందో అది వెళ్తుంది అనమాట. ఇంతే జనరేషన్కి ఇలా పాస్ ఆన్ అయ్యి మనం ఏ విలువలు అయితే నేర్పుకుంటామో ఆ విలువలే పాస్ ఆన్ అవుతూ ఉంటాయి అనమాట. దేవుడి దగ్గర బుక్స్ పెట్టించాను. తర్వాత మా బుడ్డోడికి కొంచెం సేపు పూజ అయిపోయిన తర్వాత వాడు పడుకున్న తర్వాత లేచాక మళ్ళీ బుక్స్ పెట్టయితే కనుక దేవుడి దగ్గర కూర్చొని మనల్ని చదవమనేవారు కదా చిన్నప్పుడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను అదైతే కనుక ఫాలో అయిపోయాను అనమాట. వాడు కూడా కొంచెం సేపు రాసుకున్నాడు. ఈవినింగ్ ఫస్ట్ రోజే చాలా నిమజ్జనాలు అయినాయి కాబట్టి ఆ నిమజ్జనాలు కొన్ని నిమజ్జనాలు అయితే కనుక చూడటానికి ఇలాగ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే కనుక వెళ్ళామన్నమాట. వెళ్ళి చక్కగా అయితే కనుక చూసాము, ఎంజాయ్ చేసాము, వచ్చాము. మా ఇంటి గణపతికి సాయంత్రం పూజ చేసుకుని వెళ్ళాం. నేను ఈసారి 5 days అయితే కనుక గణపతిని ఉంచుకోవాలనుకుంటున్నాను. అందు గురించి అని చెప్పి రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే కనుక పూజ చేసుకుంటాము. నాన్ వెజ్ ఈ 5 days తినకుండా ఉందాం. ఇవన్నీ కూడా నేను ముందు మా ఆయన్ని అడిగి తను ఓకే అన్నాక, ఎందుకంటే బలవంతంగా ఎవరిని ఏట్లకి నిలబెట్టలేము కదా, లేదు కుదరదు అంటే సేమ్ అదే రోజు నిమజ్జనం చేసేద్దును, ఓకే చేసుకుందామని అన్నారు కాబట్టి 5 days అయితే కనుక నాన్ వెజ్ నో. అందుకని చెప్పి ఎవరైనా ఒకవేళ ఏదైనా ఫాలో అవ్వాలంటే ఇంట్లో అందరినీ ఒకసారి ఒక మాట అడిగేశారనుకోండి ఆనందంగా చేసుకోవచ్చు. లేదంటే ఎప్పుడు తెచ్చి ఏం వండమంటారో తెలియదు కాబట్టి అలాగని చెప్పి నేనైతే కనుక ఇలా చెప్పుకున్నాను అనమాట. లాస్ట్లో హారతి ఇచ్చి దీపం ధూపం అన్నీ చూపించి నేను మా ఆయనకైతే కనుక ప్రతి పండగకి వీలు కుదిరినప్పుడల్లా నమస్కారం పెట్టుకుంటూ ఉంటాం. మా ఆయన మా బుడ్డోడిని నన్ను ఇద్దరిని కూడా ఆశీర్వదించాడు అనమాట. ఇది ఈ విధంగా అయితే కనుక మేము చేసుకున్నాం. మీరు కూడా ఇంట్లో ఎవరైతే ఉంటారో అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసి మీరు కూడా ఇలాగే పండగ అంటే పండగలాగే చేసుకోండి. ఇలాగే చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అనమాట. చాలామంది పీటల మీద వాటిల మీద కూడా కూర్చుకుంటూ ఉంటారు కదా, మేము ఇంట్లోనే ఇలాగైతే కనుక మా కుటుంబంలో మా ఆయన నేను మా బుడ్డోడు కాసి అయితే కనుక చేసుకున్నాం అనమాట. ఇది మా వినాయక చవితి. అలాగే నిమజ్జనం కూడా నేను ఇంట్లోనే నిమజ్జనం చేస్తాను. లాస్ట్ ఇయర్ ఎలా చేశానో అలా చేస్తాను. ఈ ఇయర్ ఏంటంటే ఏవైతే పత్తిర్లు ఉన్నాయో ఆ పత్తిర్లన్నిటినీ నేను ఎలా కంపోస్ట్ చేస్తున్నాను కాబట్టి కంపోస్ట్లో అయితే కనుక చేసేస్తున్నాను. ఇప్పుడైతే కనుక చూసేయండి, ఫస్ట్ దేవుడి మందిరంలో ఎలా పెట్టుకున్నానో అలాగే బయట సపరేట్గా పెట్టాను కదా దేవుడిని, ఆ దేవుడి దగ్గర ఎలా పెట్టుకున్నాను అన్నది చూపించేస్తా. అలాగే కుంకుమ పూజ గురించి అడుగుతున్నారు. నేను రోజు కుంకుమ పూజ చేసుకుంటా. మనకి ఏ దేవుడికి కావాలంటే ఆ దేవుడి నామాన్ని అయితే కనుక నేను
అనుకొని నేను జపించుకుంటా కుంకుమ పూజను అయితే కనుక చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నవరాత్రులు వచ్చినాయి అనుకో అమ్మవారి పేరు చెప్పుకుంటాం. ఇప్పుడు మనకి వినాయక చవితి కాబట్టి వినాయకుడి పేరు చెప్పుకుంటాం. వరాహిదేవి అయితే కనుక వరాహిదేవి చెప్పుకుంటాం. అదే గోవిందనామాలు చదువుకుంటాం, గోవిందనామాలకైతే కనుక చెప్పుకుంటాం. ఇది నాకు తెలిసిన కుంకుమ పూజ. అయితే కుంకుమ పూజ ఎలా చేయాలి అని అడుగుతున్నారనమాట. ఇంకా డీటెయిల్గా నేను కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అయితే కనుక చెప్పడానికి ట్రై చేస్తాను. చక్కగా పాలి మిగతా అన్నీ కూడా బాగా పెట్టుకున్నాం. నేను ఆల్రెడీ వినాయకుడికి పెట్టిన యాలకుల మాల ఏం చేయాలి అన్నది చెప్పాను కదా. ఇవన్నీ అయితే కనుక మీరు కూడా యాజ్ టీజ్గా ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నాకు తెలిసినవి నేను తెలుసుకొని ఇంకా తెలుసుకొని మాత్రమే మీకైతే కనుక చెప్తానన్నమాట. పూజ వచ్చేటప్పటికి మనకి నచ్చినట్టుగా పూజను చేసుకోవచ్చు. ఒకటి మర్చిపోయి ముందు వెనక అయినా కూడా ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అంతే. హైదరాబాద్లో చాలా బాగా చేస్తారు కదా. నేను ఎప్పుడు వినాయక చవితి వచ్చినా హైదరాబాద్ అయితే కనుక మిస్ అవుతాయి. ఇది మా ఇంటి వినాయక చవితి.